జేఎంప్రూవ్ ప్రాపర్టీస్‌లో ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకు హైదరాబాద్ ఈస్ట్‌లోనే ఉన్నవి. హైదరాబాద్ ఈస్ట్ అనేది చాలా 3 నేషనల్ హైవేల సముదాయం. తర్వాత విజయవాడ హైవే మీరు చూస్తున్నారు. హ్మ్. ఈరోజు ఏ విధంగా డెవలప్ అయిందనేది. మొత్తం ఆంధ్ర గేట్‌వే అని పిలవచ్చు దాన్ని. ఎందుకంటే టోటల్‌గా ఆంధ్ర పీపుల్ టోటల్‌గా వచ్చే ఆ వే అనేది విజయవాడ హైవే. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ గచ్చిబౌలి హ్మ్. అని కూడా పిలుస్తా ఉన్నారు. ఎందుకంటే డెవలప్‌మెంట్స్ అన్నీ అటువైపుగా రాబోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఒక 5గురు మినిస్టర్లు కూడా ఆ వైపు ఉన్నవాళ్ళే. హ్మ్. కొత్తగా 930పి భద్రాచలం హైవే వస్తున్నది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉండడం. తర్వాత 2 ఐటీ సెద్దుల సముదాయం. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి హెల్త్ హబ్ ఎయిమ్స్ ఉండడం. తర్వాత మనకు ప్రపంచంలోనే ద లార్జెస్ట్ ఫిల్మ్ సిటీ అక్కడే ఉండడం. హ్మ్. తర్వాత ఎయిర్‌పోర్ట్‌కి గూడా జస్ట్ ఒక 15 మినిట్స్ జర్నీ ఓకే. కావడం. తర్వాత బాగా డెవలప్ అయినటువంటి మెట్రో ప్రాంతాలు ఎల్బీనగర్ కావచ్చు, నాగోల్ కావచ్చు. ఈ మధ్యల అది ఏ విధంగా అక్కడ డెవలప్‌మెంట్ జరుగుతున్నాయనేది మనకు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత మనకు బడ్జెట్ గూడా కస్టమర్‌కి కావాల్సింది అందుబాటులో ధరలో ఉండాలి. అవును. కాబట్టి ఒక జిల్లాలో ఏదైతే తక్కువ రేటు ఉన్నదో, అదే తక్కువ రేట్‌లో మనకిక్కడ ప్రెజెంటు ల్యాండ్ అనేది దొరుకుతా ఉన్నది. కాబట్టి మేము హైదరాబాదు ఈస్ట్‌ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.